హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు జనరల్ ఆడియన్స్. ఇకపైన ప్రతి ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ ఫ్రైడే వరకు మూవీస్ గురించి, మూవీ అప్డేట్స్ గురించి, రిలీజెస్ గురించి, ట్రైలర్స్ అండ్ టీజర్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం మనం. సో ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ వరల్డ్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం వారణాసి నుంచి ఇంటర్వ్యూస్ రిలీజ్ అయినాయి. సో దీంట్లో ప్రియాంక చోప్రా గారు, మహేష్ బాబు గారు అండ్ అలాగే పృథ్వీరాజ్ గారు వీళ్ళందరూ ముగ్గురు కలిసి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. మూవీకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. సో మూవీలో రామాయణంకి సంబంధించి 25 minutes పోర్షన్ ఉంటుందంట. అండ్ దాంతోపాటు కుంభా చైర్ ఏదైతే ఉందో దానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందంట. అండ్ సినిమా నెక్స్ట్ ఇయర్ March 7th ఎట్లాగైనా రిలీజ్ చేయాలని అయితే ట్రై చేస్తున్నారు రాజమౌళి గారు. చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ పెద్ది మూవీస్ డేట్స్ అయితే చేంజ్ అయినాయి. సో పెద్ది టైంకి ఉస్తాద్ భగత్ సింగ్ టైంలో పెద్ది రిలీజ్ అవుతున్నాయి. అండ్ పెద్ద మూవీతో రావాల్సిన ప్యారడైస్ మట్టికి అయితే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వలేదు. సో మూవీ అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మరి అవుతుందా అవ్వదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. పోస్ట్ పోన్ అయితే కనుక జూన్ అంటున్నారు. మరి జూన్లో రిలీజ్ అవుతుందా లేదంటే ఇంకొక డేట్ అనౌన్స్ చేస్తారో ఇంకా తెలియదు. అండ్ మొన్నటిదాకా పెద్ది ప్యారడైస్ అండ్ దురంధర్ కూడా 19th రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పుడు పెద్ది అండ్ ప్యారడైస్ తప్పుకోవడంతో దురంధర్కి మంచి డేటే వచ్చిందని చెప్పుకోవాలి. ఈ టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి వస్తే హే భగవాన్ టీజర్ రిలీజ్ అయింది. అండ్ దీంట్లో ఫన్నీ పాయింట్ ఏంటంటే సుహాస్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ ఏంటయ్యా తెలిసిన వాళ్ళు కమెంట్లో చేయండి. బైకర్ ఫిలిం నుంచి రాజశేఖర్ గారి ఇంట్రో రిలీజ్ అయింది. ఆయన క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి. ఈ సినిమా కూడా April 3rd రిలీజ్ అవుతుంది. లీడర్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో స్టార్టింగ్ విత్ లెజెండ్ శర్వణ గారు. సో గ్లిమ్స్ అయితే చాలా 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 బాగుంది. ఈ వీక్ రిలీజ్ అయిన టీజర్స్లో నన్ను బాగా సర్ప్రైజ్ చేసిన టీజర్ కాదు అది గ్లిమ్స్. సో గ్లిమ్స్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఫిలిమే. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అన్నతమ్ముల గురించి. సో ఫస్ట్ అన్నయ్య గురించి మాట్లాడుకుంటే రణబాలి గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో ఇది ప్రీ ఇండిపెండెన్స్లో జరిగే కథ. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ గారి లాస్ట్ షాట్, గుర్రం మీద వచ్చే లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది పైసా వసూల్ షాట్. ఇంకా ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటే తక్షకుడు అనే టీజర్ రిలీజ్ అయింది. సర్ప్రైజింగ్లీ నాకు టీజర్ చాలా 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 బాగుంది. ఈ వీక్ రిలీజ్ అయిన టీజర్స్ అన్నిట్లో నాకు ది బెస్ట్ టీజర్ అంటే ఇదే. సో స్టోరీ వచ్చేసి కొంచెం అందాదు వైబ్స్ అయితే నాకు ఇచ్చింది టు బీ ఫ్రాంక్. బట్ టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ ఉంది. ఎస్పెషల్ యాక్టింగ్ చాలా చాలా ఇంప్రూవ్ అయింది ఆనంద్ దేవరకొండ గారిది. అండ్ ఫైనల్లీ మారియమా అనే టీజర్ కూడా రిలీజ్ అయింది. సో ఇది ఒక విలేజ్లో జరిగే దేవతకు సంబంధించిన ఫిలింలా అనిపిస్తుంది. ఈ వారం మూవీస్ రిలీజ్కి వస్తే హనీ అండ్ విత్ లవ్. సో హనీ వచ్చేసి ఒక సైకలాజికల్ హారర్ ఫిలిం అంట. అండ్ విత్ లవ్ వచ్చేసి అంత కొత్త వాళ్ళగే ఉన్నారు. అండ్ ఇది ఒక 90s కిడ్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో ఈ వారం దీంతో పాటు సుమతి శతకం అని చెప్పేసి బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో. ఫైనల్గా OTT రిలీజ్కి వస్తే అందరూ కలిసి ఫ్లాప్ చేసిన రాజాసాబ్ ఫిలిం జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నైట్ రైడర్స్ అనే ఒక తమిళ్ ఫిలిం ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. షాబాద్ అనే ఒక వెబ్ సిరీస్ ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. మీకు కనుక టైం ఉంటే ఈ షాబాద్ అనే వెబ్ సిరీస్ని తప్పకుండా వాచ్ చేయండి. ఇట్స్ అబౌట్ ఎ సన్ అండ్ ఫాదర్ వాంట్స్ టు మేక్ హిస్ సన్ సింగర్ బట్ ద సన్ వాంట్స్ టు బికమ్ ఏ సాకర్ ప్లేయర్. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ డ్రామాయే ఈ వెబ్ సిరీస్. సో చాలామందికి చాలామందికి ఈ వెబ్ సిరీస్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో తప్పకుండా వాచ్ చేయండి. సో అవి ఈ వారం అప్డేట్స్. నెక్స్ట్ వీక్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి, లైక్ కొట్టండి. అండ్ మీకే సినిమా నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ వెళ్తూ ఒక మూవీ రికమెండ్. సినిమా పేరు వచ్చేసి గత వైభవం. సినిమా అయితే చాలా బాగుంది. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. సినిమా అయితే చాలా బాగుంది. తప్పకుండా వాచ్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ గుడ్ బై.